పొద్దున్నే బిగ్ బాస్ హౌస్లో తనూజ అయితే ఏడుస్తుంది. అసలు ఎందుకు ఏడుస్తుంది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అయితే లైవ్లో ఏం జరిగిందంటే, ఇక తనూజకి కాఫీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. పొద్దున్నే తనూజకి కాఫీ తాగకపోతే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే పాపం తనకి బిగ్ బాస్ ఇచ్చిన కాఫీ పౌడర్ని ఆమె ఇక్కడ దాచిపెట్టుకుంది. అయితే ఈ కాఫీ పౌడర్ని ఎవరో నొక్కేశారు, అది కూడా టెనెంట్స్ వాళ్ళ నుంచి అని తనుజ అనుమానం. అయితే పాపం అందరినీ కూడా పిలిచి ముందుగా సుమన్ శెట్టిని పిలిచి, అన్న నా కాఫీ పౌడర్ ఎవరైనా తీయడం చూసావా, నువ్వేమైనా నన్ను ఆట పట్టించడానికి తీసావా అన్న అంటే, నాకు చాలా తలనొప్పిగా ఉందన్నా, నేను కాఫీ తాగకపోతే నా నరాలు కట్ అయిపోతాయన్నా అంటూ సుమన్ శెట్టిని అయితే అడుగుతుంది. దానికి సుమన్ శెట్టి, అరే చెల్లమ్మ నేను తీయలేదురా, ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను అలా ఆట పట్టించనురా అంటూ సుమన్ శెట్టి అయితే చెప్పుకొచ్చాడు. ఇక అలాగే భరణి దగ్గరికి వెళ్ళి, నాన్న నా కాఫీ పౌడర్ ఎవరో దొబ్బేశారు, నాన్న ప్లీజ్ నాన్న, నాకు కాఫీ తాగకపోతే బుర్ర పగిలిపోతుంది, నాకు మెంటల్ ఎక్కినట్టుంటుంది, నాన్న ఎవరినైనా అడుగు అంటూ భరణికి చెప్పడంతో వెంటనే భరణి వెళ్ళి ఒక్కొక్క కంటెస్టెంట్ని అయితే అడుగుతాడు. ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు కాఫీ పౌడర్ ఏమైనా తీసావా, నా కూతురి కాఫీ పౌడర్ ఎవరు తీసేశారు అని అంటే, నాకేం పని పాట లేదా అంటూ సిల్లిగా మాట్లాడాడు ఇమాన్యుయల్. ఇక ఇలాగే హౌస్లో ఉన్న అందరినీ కూడా అడుగుతాడు. ఈలోగా ఎవరూ తీయలేదు అంటూ చెప్పడంతో తనూజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో భరణి గారు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాఫీ పౌడర్ కదా, నేను ఎలాగైనా బిగ్ బాస్ ని అడుగుతాను అంటూ బిగ్ బాస్ కెమెరా ముందు దగ్గరికి వెళ్ళి, భరణి గారు బిగ్ బాస్ తనుజ కోసం కాస్త కాఫీ పౌడర్ పంపించరా, కావాలంటే నాకు ఆఫ్టర్నూన్ పంపించే మీల్స్ ని క్యాన్సిల్ చేయండి అంటూ బిగ్ బాస్ ని అయితే అడుగుతాడు. కాఫీ పౌడర్ పంపిస్తారో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ విషయం ఏంటంటే భరణి గారు తన కూతురు కాకపోయినా సరే తనుజని ఎంత కేరింగ్ గా చూశారో చెప్పనక్కర్లేదు. అలాగే ఏకంగా తన కోసం మధ్యాహ్నం వచ్చే మీల్స్ ని తను క్యాన్సిల్ చేశారు. భరణి తనుజ కోసం మాట్లాడిన మాటలపై మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.